మన జీవితంలో ఎప్పుడూ ఒకటే నేర్పించడం జరుగుతుంది, అదేమిటంటే ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు అని. కానీ ఇప్పుడున్న సమయంలో నిజం ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో ఎదుటివారిని ఏదో ఒక రకంగా నిందిస్తూనే ఉంటారు. కానీ ఇలా ఎదుటివారిని నిందిస్తున్నారు అంటే వారి మనసు చెడ్డదని కూడా దాని అర్థం కాదు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. కొందరు వ్యక్తులు కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాలకు లొంగి అలా నిందించడం జరుగుతుంటుంది. ఈ విషయంలో ఒక నిజం ఉంది, అది తెలుసుకోవడం చాలా అవసరం. ఆ నిజాన్ని నేను మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక చిత్రపటం గీయాలని మీరు ప్రయత్నించండి. ఎప్పటి వరకు ఆ రంగు మన చేతులకు అంటకుండా ఉంటుందో అప్పటి వరకు ఆ చిత్రం పూర్తి అవ్వనే అవ్వదు. ఇదే అవుతుంది పరనింద విషయంలో కూడా. ఎవరైనా మిమ్మల్ని ఎంత బాధ పెడతారో అప్పుడు మీరు వారిని పరనింద చేస్తారు. అంటే ఆ కష్టాలకు మీరు మనసు నిండా బాధపడి పరనిందలు మొదలు పెడతారు. మరి ఇంకేం చేయాలి? పరనింద చేయకుండా మనల్ని మనం ఎలా ఆపుకోవాలి? ఒకే మార్గం ఉంది, ఒకటే గుర్తుండాలి: స్వయం వికాసం. అంటే వేరే ఆలోచన లేకుండా మీ పని చేసుకుంటూ పోతే ఆ పనిలో మీరు పూర్తిగా లీనమైతే కనుక పరనింద చేయటానికి మీకు అసలు సమయం అనేదే ఉండదు. దీంతో మీ మనసు చెడిపోవడం జరగదు. ఇంకా మంచి మంచి దారులు ఎన్నో మీకోసం తెరుచుకుంటాయి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి: రాధా కృష్ణ.